నా కుమారుడు కూతురికి నేను ఇంత యోగ్యుణ్ణి వివాహం చేయగలుగుతున్నానంటే వాళ్ళని ఇప్పటి వరకు పోషించింది నీవు కాదా? నీవు పోషించకపోతే వాళ్ళందరికీ వాళ్ళకు స్థితి ఎక్కడిది? ఇది హైందవ ధర్మము యొక్క మూలం. కృతజ్ఞత, శరణాగతి. నీవు లేకపోతే నేనెక్కడున్నాను, నాకు ఐడెంటిటీ ఎక్కడిది అనేది హైందవ ధర్మ మూలం. రైట్. అందుకే శరణాగతి ఎంతగా ఉంటుందంటే మీరు చూడండి, వివాహంలో ఆ కుమారుడికి కానీ కూతురికి కానీ వివాహం చేస్తున్నప్పుడు సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ, సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం నామ్నీం కన్యాం అని. అంటే నేను నీకే వివాహం చేస్తున్నాను, నీ వివాహాన్ని ఆచరిస్తున్నాను, నా కుమారుడికి కూతురికి కాదు, నీకే చేస్తున్నాను అనేటువంటి కృతజ్ఞతతో చేస్తారు, ఆ శరణాగతితో చేస్తారు. బిడ్డ పుడితే ఇంట్లో ఆ బిడ్డను పట్టుకొని రామచంద్రమూర్తిలా ఉన్నాడు రా. అవునా? అంటే నిన్నే చూస్తున్నా నేను, రామచంద్రమూర్తిలా ఉన్నాడు రా, శివయ్యే వచ్చాడు రా నీ ఇంటికి. ఇది నా ధర్మం, కృతజ్ఞత, శరణాగతి. నిన్నే చూస్తాను, అందుకే నీ పేర్లే పెడతా, శివయ్య, కృష్ణ, రామ అని నీ పేర్లే పెడతాను. అది నా హైందవ ధర్మం మూలం, కృతజ్ఞత, శరణాగతి. ఇవన్నీ నీవు కాదు, నీవు ఇవ్వకపోతే నాకెక్కడిది? నీవంటూ నన్ను పరిరక్షించకపోతే నేనెవరిని, నాకెక్కడుంది ఐడెంటిటీ? ఓకే. కాబట్టి ఇలాంటిది, ఇలా నీవు పరిరక్షిస్తుండడం వల్ల నేను ఇంత యోగ్యున్నయ్యాను. కాబట్టి నీకేం చేయాలి? నేను కృతజ్ఞతగా నిన్ను వేడడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప నేనేం చెయ్యాలి? నేను నాకు శక్తినిచ్చావు, నేను యజ్ఞ రూపంగా ఆరాధిస్తా. నేను చేసే యజ్ఞము ఏదైతే మీరు ఇందాక అడిగారో, యజ్ఞం కావాలి, నాకు ఒక వివాహం కావాలి, వివాహం కోసం నేను వెళ్తున్నాను, నా కుమార్తె వివాహం కోసం వెళ్తున్నాను. వెళ్ళేటువంటి దారివి నీవే చూపిస్తావు, ఆ శక్తిని కూడా నీవే ప్రసాదిస్తున్నావు. కాబట్టి అన్ని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతగా నేను భగవంతుని ఆరాధిస్తున్నాను. నేను నిన్ను ఆరాధించడం తప్ప ఏం చెయ్యాలి? నాకు శక్తినిచ్చావు, నేను యజ్ఞ రూపంగా ఆరాధిస్తున్నా. ఇంకొకరికి ఇంకో రకంగా శక్తినిచ్చావు, వాడు అభిషేకంగా ఆరాధిస్తున్నాడు. ఇంకొకటి అర్చన రూపంగా, ఇంకొకటి ధ్యాన రూపంగా, ఇంకొకటి యోగ రూపంగా, ఇంకొకటి మానసికంగా, వాడి శక్తి కొలది ఆరాధన చేస్తున్నారు. అవే యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు, అర్చనలు, దానాలు, ఇలా అనేక రకాల క్రియలుగా చెందాయి. సరే, అంత బాగానే ఉంది. మరి మంత్రాల పని ఏంటి? అదే, మంత్రాలే ఇలాంటి కామ్యాలను అనుగ్రహించేవి. ఈ కామ్యాలు ఏ ప్రతిపాదితమై ఉన్నాయి? ఇలాంటి కామ్యాలన్నీ కూడా ఎవరి శక్తి కొలది వారు ఆచరిస్తున్నారు కదా. ఆయా శక్తులను బట్టి ఈ కామ్యాలు దేంట్లో చెప్పబడ్డాయి? ఎవరు చెప్పారు ఈ కామ్యాలు చేయమని? నాకు ఆరాధిస్తాను. హైందవ ధర్మంగా మహర్షులు ప్రతిపాదించినటువంటి విధానమే నేను అనుసరిస్తున్నాను. ధర్మబద్ధమైనటువంటి కర్మలను చేస్తున్నాను. నిన్ను ఆరాధించడానికి ధర్మ కర్మలను ఆచరిస్తున్నాను. అందుకే ఏ కర్మ చేసినా హైందవ ధర్మంలో ఆ సంకల్పము అని చేస్తారు. ఏ కర్మ చేసినా సంకల్పం చేస్తాం కదా. ఆ సంకల్పం ఏమిటి అంటే, నేను ఫలానా కర్మను ఆచరించబోతున్నాననే నిర్ణయాన్ని తెలపడమే సంకల్పం. సమ్యక్ కల్ప ఇది సంకల్ప అని అర్థం. అంటే నేను ఈ కర్మ చేయబోతున్నాను అని నిర్ణయాన్ని, ప్రమాణాన్ని తెలపడం. అలాంటి సంకల్పము ఖచ్చితంగా చేసే ఆ కర్మలను చేస్తాం. ఎలాంటి కర్మలు చేస్తున్నామని? ధర్మబద్ధమైన కర్మలు చేస్తున్నాను అని అర్థం. అక్కడ సంకల్పం చేస్తాం. ధర్మబద్ధమైన కర్మలు అంటే ఏమిటి? వేదో అఖిల మూలం ధర్మ అని శాస్త్రం. అంటే వేదాలన్నీ కూడా చెప్పేదేమిటి? ధర్మ అని చెప్తాయి. వేదం అఖిల మూలం ధర్మ. వేదాలు చెప్పేది మూలం ధర్మమే చెప్తాయి. ఈ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి కర్మలు ధర్మబద్ధంగా ఉన్నాయి. వేదోఖిల మూలం ధర్మ. వేదాలు అఖిల మూలమైనటువంటి ధర్మాన్ని చెప్తున్నాయి. అందుకే వేదం అంటే ఏమిటి? మంత్రమే కదా. అలా వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను. అలాంటి కామ్యాలు నెరవేర్ప చేసేదే నా మంత్రము. అలాంటి కామ్యాలను అనుగ్రహించేది నా మంత్రం. మామూలుగా చెట్టెక్కి తెంచుకుని శ్రమతో పొందేటువంటి పండు యొక్క ఫలము, అదే భగవంతుణ్ణి ఆరాధన చేసి పొందేటువంటి ఫలానికి చాలా తేడా ఉంది. అవునా? మామూలుగా శ్రమ చేసుకుని పొందేటువంటి ఫలితానికంటే ఇలా భగవంతుని కర్మ ద్వారా పొందేటువంటి ఫలితము మంత్రభూయిష్టమై ఉంటుంది కదా, అది దైవ ప్రసాదం అవుతుంది. అంతే కదా, దైవ ప్రసాదం అవుతుంది. నీవే నాకు ఇస్తున్నావు అనేటువంటి ప్రసాదం అవుతుంది. అప్పుడు దాని మీద వ్యామోహం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా అటాచ్మెంట్లు ఉండవు. దైవ ప్రసాదితం అయినది శాశ్వతమైనది. గుర్తుపెట్టు. అలా దైవ ప్రసాదితం అవుతుంది. ఎప్పుడైనా
మంత్రం యొక్క స్థితిని అనుభవించి తెలుసుకోవాలి, దాన్ని సాధన చేసి దాన్ని అనుభవించి తెలుసుకోవాలి, అంతే తప్ప మంత్రాన్ని విమర్శిస్తే కాదు. ఓకే. మంత్రాన్ని విమర్శించడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇప్పుడు వెలుగులో ఉండి చీకటిని అనుభూతి చెందాలి అంటే ఎలా పొందగలం? వెలుగులో ఉండి చీకటి యొక్క అనుభూతిని పొందాలంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. చీకటిలోకి వెళ్తేనే దాని అనుభూతి చెందగలుగుతుంది. ఏమో చీకటి అట్లా ఉంటుందని చెప్పగలమేమో తప్ప చీకటి అనుభూతిని అయితే నేను పొందలేదు కదా. అలాగే మంత్రము యొక్క అనుభూతిని పొందాలంటే మంత్రాన్ని విమర్శిస్తే కాదు, మంత్రాన్ని సాధన చేయాలి. సాధన చేసి దాని యొక్క ఆంతర్యాన్ని గ్రహించినప్పుడే అది తెలుస్తుంది. మంత్రాన్ని సాధన చేయాలి. ఎవరైనా సాధన చేయవచ్చా, మీరు ఒక్కరే చేయాలా? లేదండి, మంత్రం ఎలా అంటే సాధన చేయడానికి నేనొక్కనే కాదు, బ్రాహ్మణుడికి అధికారాలు ఉన్నాయి. ఎట్లా, ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు లేవు? మిగతా వాళ్ళకి ఎందుకు లేవని కాదు, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి మేము అధికారం, మాకేం అధికారం లేదు ఇవ్వడానికి. మేము రాసింది కాదు, మేము ప్రతిపాదించింది కాదు. శతాబ్దాలుగా మీ చేతుల్లోనే ఉన్నాయి. అదేనండి, మేము ప్రతిపాదించింది కాదు, మేము పెట్టిన రూల్స్ కాదవి, మేము రాసింది కాదవి. మేము రాసింది కాదు, మేము ప్రతిపాదించింది కాదు, ఆ సూత్రాలు కూడా మేము పెట్టింది కాదు. నాకేం అధికారం ఉంది పక్కవాడికి ఇవ్వడానికి కదా. కానీ మేము అనుసరిస్తూ వస్తున్నాం. అర్హత ఉన్నవాడు, గుర్తుపెట్టుకోండి, అర్హత ఉన్నవాడు ఎలాంటి స్థితిని కలగజేసినా, ఎలాంటి ప్రలోభాలు కలగజేసినా, తలలు తీసేస్తాను చెప్పినా, తలలు తీసేసిన, విందుకని పిలిచి 800 మంది తలలు నరికేసిన, చర్మాన్ని తీసేసి చొప్పులు కుట్టుకున్నా, చర్మాన్ని తీసేసి ఉప్పు కారాలు అద్దిన, యజ్ఞోపవీతాలు తెంచి చలి కాచుకున్న, వాళ్ళ భార్యా పిల్లల్ని అవమానం పాలు చేసి అత్యాచారాలు చేసి చంపేసిన, వాని అస్తిత్వానికి మూలమైన దేవాలయాలు నాశనం చేసిన, వాని అస్తిత్వానికి మూలమైన గురువుల్ని, గురుకులాలని, విద్యాలయాల్ని, వీటన్నింటినీ ధ్వంసం చేసినప్పటికీ వాడికి ఆపాదించినటువంటి ధర్మాన్ని అర్హత ఉన్నటువంటి వాడు చేసుకుంటే వస్తున్నాడు, దాన్ని పరిరక్షించుకుంటూనే వస్తున్నాడు. అంటే ఈ అర్హతను ఎవరు నిర్ణయిస్తారో? అర్హత ఏంటి? పోనీ అర్హత అంటే ద్విజత్వం అండి. ద్విజత్వం, యజ్ఞోపవీత ధారణే అర్హత, ఉపనయన సంస్కారమే అర్హత. మేము వేసుకోకూడదా? మిగతా వాళ్ళు వేసుకోకూడదా? లేదు, మేము ఇచ్చేది కాదండి. మేము కేవలం అనుసరిస్తున్నాం అంతే. మేము ఇచ్చేది కాదు. మేము అనుసరిస్తే మీరు ఫీల్ అవుతారా? కాదండి, అది చెప్పేది అండి. అది మేము ఇవ్వడం. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ అనేది మేము పెట్టిన నియమం కాదు. ఆ ఉపనయన సంస్కారం అనేది మేము పెట్టింది కాదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నాం. పక్కవాడికి ఇవ్వడానికి మంత్రము ఇది ఒక పుస్తకం కాదు. అది ఎలా అంటే అది ఒక ఆయుధం. ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో, ఎవరు వాడాలో, ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు దాన్ని ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, దాన్ని అధ్యాపనాలు ఎలా చేయాలో దానికి నియమ నిబంధనలు రాసిన వాడికి హక్కు ఉంటుంది కదా. నాకేం హక్కు ఉంటుంది? నేను ఇవ్వడానికి నాకైతే అధికారం లేదు. కానీ దీన్ని ఏమంటారంటే అధికార బోధ అని అంటారు. శాస్త్రంలో దీన్ని అధికార బోధ అంటారు.